పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ప్రమాదకర స్థాయికి చేరుకుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ వరుసగా 9వ రాత్రి కూడా ఇరాన్పై భీకర వైమానిక దాడులు జరిపింది. మరోవైపు కువైట్, బహ్రెయిన్లపై ఇరాన్ డ్రోన్స్తో విరుచుకుపడుతుండటంతో అక్కడ సైరన్లు మోగుతున్నాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ముగిసి మళ్లీ అమెరికా సముద్ర దిగ్బంధనం విధించడంతో గల్ఫ్ రీజియన్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ను లొంగదీసుకునేందుకు అమెరికా సైన్యం తన పంజాని విసిరింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలను కాపాడే నెపంతో వరుసగా 9వ రోజు కూడా ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైన్యం పొరుగు దేశాలపై డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. కువైట్ సరిహద్దుల్లోకి దూసుకొస్తున్న ఇరాన్ డ్రోన్లను అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకుంటుండగా బహ్రెయిన్లో బాంబుల దాడుల హెచ్చరికలతో సైరన్లు మారుమోగుతున్నాయి. జోర్డాన్, ఇరాక్లలో 3 అమెరికా సైనికులు మరణించిన తరువాత ఇరు దేశాల మధ్య పగ మరింత ముదిరింది. గత ఏప్రిల్ నుండి జూన్ వరకు ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనం కేవలం కొన్ని వారాల శాంతి ఒప్పందం తర్వాత మళ్లీ మంగళవారం నుండి పునఃప్రారంభమైంది. ఈ కొత్త దిగ్బంధనంలో భాగంగా అమెరికా దళాలు ఇప్పటి వరకు 6 వాణిజ్య నౌకలను వేరే రూట్లలోకి మళ్లించాయి. నిబంధనలు ఉల్లంఘించిన ఒక నౌకను పూర్తిగా నిర్వీర్యం చేశాయి. గతంలో దాదాపు 140కి పైగా నౌకలను అమెరికా ఇలాగే అడ్డుకుంది. అయితే ఇరాన్ సైన్యం కూడా పట్టు విడవడం లేదు. కువైట్లోని చమురు రంగాన్ని, మంచినీటి ప్లాంట్లను దెబ్బతీయడమే కాకుండా అమెరికాకు ధీటుగా కీలక వంతెనలు, రవాణా వ్యవస్థలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అమెరికా మరిన్ని యుద్ధ విమానాలను గల్ఫ్ దేశాలకు పంపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా జరిగే ప్రపంచ చమురు రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత ఫిబ్రవరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటికంటే ప్రస్తుతం గ్లోబల్ ఆయిల్ స్టాక్స్ చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి తోడు ఉక్రెయిన్ దాడుల వల్ల రష్యా ఆయిల్ రిఫైనరీలు దెబ్బతినడంతో డీజిల్, ఇతర ఇంధనాల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇరాన్, అమెరికా ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటకు కారణం కాబోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.